నమస్తే. నేను మీ డాక్టర్ నాగార్జున, సీనియర్ ఆర్థోపెడిక్ ట్రామా, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ ఆర్థ్రోస్కోపీ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. ఈరోజు మనం షోల్డర్ స్టిఫ్నెస్ గురించి మాట్లాడుకుందాం. షోల్డర్ స్టిఫ్నెస్ అనేది ఇవాళ రేపు కామన్గా వినపడుతున్న పదం. ఈ షోల్డర్ స్టిఫ్నెస్కి మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఇస్ అదెసివ్ క్యాప్సులైటిస్ ఆర్ ఫ్రోజన్ షోల్డర్. సో ఇది ఒక పర్మనెంట్ ప్రాబ్లం కాదు, లైఫ్ లాంగ్ ప్రాబ్లం కాదు. సో ఇది యూజువల్లీ మనం డయాబెటిక్ పేషెంట్స్లో కానీ ఆర్ ఎనీ థైరాయిడ్ పేషెంట్స్లో కానీ ఆర్ వితౌట్ ఎనీ రీజన్ కూడా రావచ్చు. ఈ షోల్డర్ స్టిఫ్నెస్ని చూస్తూ ఉంటాము. దీనిలో 3 phases ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ద ఫ్రీజింగ్ ఫేజ్, సెకండ్ ఈజ్ ద ఫ్రోజన్ ఫేజ్, థర్డ్ ఈజ్ ద థాయింగ్ ఫేజ్. సో ఈ 3 phases ఎలా ఉంటుందంటే, ఇనిషియల్గా పెయిన్తో స్టార్ట్ అయిన స్టిఫ్నెస్ కాస్త పెరుగుతూ వెళ్ళి ఒక ఫ్రోజన్ స్టేజ్కి రీచ్ అవుతుంది. ఫ్రోజన్ అంటే ఇంకా కంప్లీట్గా షోల్డర్ అనేది కంప్లీట్గా మూమెంట్ రాదు, అన్ని వైపులా జామ్ అయినట్టుగా అయిపోతుంది. సో ఆ ఫ్రోజన్ స్టేజ్ నుంచి నెక్స్ట్ విల్ బి థాయింగ్ స్టేజ్. కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఒక ఫైనల్ పాయింట్కి రీచ్ అవుతుంది. బియాండ్ దట్ ముందుకి వెనక్కి వెళ్ళదు, అలాంటి స్టేజ్కి వెళ్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో మనకి ఈ కీ హోల్ సర్జరీస్ కానీ ఆర్థ్రోస్కోపీ అనే ప్రొసీజర్ కానీ హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఇనిషియల్గా వీ విల్ ట్రై విత్ ఫిజియోథెరపీ, మెడికేషన్ అండ్ మొబిలైజింగ్ ద షోల్డర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో షోల్డర్ మొబిలైజేషన్తో, ఫిజియోథెరపీతో రాని వాళ్ళకి కీ హోల్ సర్జరీ చేస్తాము. సో ఈ ప్రొసీజర్లో ఏంటి అంటే, ఒక 4 to 5 millimeter హోల్తోని షోల్డర్లోకి కెమెరా పెట్టి చూసి, అదే హోల్లో నుంచే మనం ఇన్స్ట్రుమెంట్స్ కూడా పాస్ చేసి లోపల నుంచి ఉన్న టైట్నెస్ని కానీ టైట్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని రిలీజ్ చేసుకుంటూ వస్తాం. ఇలా సిస్టమేటిక్గా రిలీజ్ చేయడం వల్ల ఏంటి అంటే, మళ్ళీ అది ఫామ్ అవడానికి ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో ప్రీవియస్గా ఇదే ప్రొసీజర్ని అంటే ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్లో ఎలా చేసేవాళ్ళంటే, షోల్డర్కి అనస్థీషియా ఇచ్చేసి మనం షోల్డర్ని మూవ్ చేసేవాళ్ళం మత్తు మీద. సో ఆ మత్తు మీద చేసినా కూడా జాయింట్ లోపలికి బ్లీడ్ అవ్వడం వల్ల మళ్ళీ అది టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా లేకుండా ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం లేజర్ లాంటి పరికరం, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేటర్ అనే ఒక పరికరంతో లోపల ఉండి ఆ టైట్ బ్యాండ్స్ మొత్తాన్ని ఫ్రీ చేసుకుంటూ రావడం వల్ల షోల్డర్ స్టిఫ్నెస్ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే, రిజల్ట్స్ విల్ బీ సీన్ ఇమీడియట్లీ. సో ఈరోజు మీరు ప్రొసీజర్ చేసుకుంటే రేపు మార్నింగ్ కల్లా మీ షోల్డర్ కంప్లీట్ మూమెంట్స్ వస్తాయి. సో ఆల్మోస్ట్ నేను చేసిన పేషెంట్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ 20 degrees 30 degrees మూమెంట్తో వచ్చిన వాళ్ళకి కూడా కంప్లీట్ ఫుల్ రేంజ్ ఆఫ్ మూమెంట్, ఆపోజిట్ చేతికి ఈక్వల్గా వచ్చేంత మూమెంట్ కూడా Day 1 వాళ్ళు అప్రిషియేట్ చేయగలరు. అండ్ ఓన్లీ సర్జరీ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ సఫిషియంట్. దీంతోపాటు ప్రాపర్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్, టైమ్లీ విజిట్స్ కూడా ఇంపార్టెంట్. సో వచ్చింది కదా మూమెంట్ అని చెప్పి మళ్ళీ మనం రిలాక్స్ అయినా కూడా మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీ హ్యావ్ టు బీ కీపింగ్ ద షోల్డర్ యాక్టివ్. థ్యాంక్ యూ.